అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరు ఇప్పుడు ఆయన మీద ఎఫెక్ట్ ను చూపిస్తోంది. అప్పట్లో విర్రవీగడమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఒక పొలిటికల్ లీడర్ కు లేని ఆంక్షలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆఖరికి తాడిపత్రిలో సొంత ఇంటికి వెళ్లేందుకు కూడా ఆ మాజీ ఎమ్మెల్యేకు అనుమతించడం లేదు. అసలు ఈ పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చింది? అధికారం అటూ ఇటు మారుతుందేమో కానీ ఆ ఇద్దరు లీడర్లు మాత్రం మేము మారం, మా పద్ధతి అంతే అంటున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సీమ పౌరుషాన్ని చూపిస్తూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునే విషయంలో ఎంతకు తగ్గటం లేదు. దాంతో తాడిపత్రి రాజకీయం ఎప్పుడూ హాట్ న్యూస్ గా ఉంటోంది. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరికి 6 పదుల వయసు దాటింది. ఇంకా చెప్పాలంటే ఇద్దరికి మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. అయినా ఎవరూ తగ్గేది లేదంటున్నారు. తాడిపత్రిలో రాజకీయ ఆధిపత్యం కోసం ఇరువురు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన హవా నడిపించారు. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కూర్చుని సవాల్ విసిరారు. ఆ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అంతటితో ఆగకుండా ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రి రాకుండా అనేక సార్లు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. కేతిరెడ్డి అపోజిషన్లోకొచ్చారు. తన కుమారుణ్ణి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న జేసీ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ రాకమునుపై అక్కడ ఆధిపత్య రాజకీయం మొదలైపోయింది. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉన్నారు. దీంతో రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం నుంచే తాడిపత్రి పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. అప్పట్లో జరిగిన ఘర్షణ పెద్ద దుమారం రేపింది. ఆ గొడవలతో జేసీ కేతిరెడ్డిలను తాడిపత్రికి రావటానికి వీల్లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకుని కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం కోర్టు నుంచి ఆంక్షలతో కూడిన అనుమతులు తెచ్చుకున్నారు. కోర్టు అనుమతిచ్చినా సరే కేతిరెడ్డి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కోర్టు ఆర్డినెన్స్ ఉన్నాయి, అనుమతించాలంటూ ఇప్పటికే 2-3 సార్లు తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి ప్రయత్నించిన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు కూడా శాంతి భద్రతల సమస్యలు కలుగుతాయని అనుమతివ్వలేదు. ఒకసారి ఎంపీపీ ఎన్నికలు, మరోసారి మహానాడు, ఇంకోసారి ప్రైమ్ మినిస్టర్ విశాఖపట్నం బందోబస్తు కార్యక్రమాలంటూ జిల్లా ఎస్పీ ఆయనకు అనుమతి నిరాకరించారు. పెద్దారెడ్డి జిల్లా ఎస్పీపై కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డితో పాటు మరో 14 ఏళ్లకు సంబంధించి అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు కొలతలు వేయటం ప్రారంభించారు. కొలతలు వేసిన మరుసటి రోజు తెల్లవారుజామునే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి ఎలాగోలా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున గుమిగూడి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయి అక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తక మునిపై కేతిరెడ్డిని అనంతపురం తరలించారు. దాంతో అక్కడ హైడ్రామా నడిచింది. కేతిరెడ్డి ఇంట్లో ఉండగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించారని ఆరోపణలు వినిపించాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు. పోలీసులు కేతిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని హెచ్చరించారు. ఆయన హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నారట. ఆ తరువాతి రోజు జిల్లా వైసీపీ నేతలు ఎస్పీని కలిసి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పట్లో కేతిరెడ్డి అనవసర దూకుడే ఇప్పుడు ఎన్ని చిక్కులు తెచ్చిపెడుతుందని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి మరి కేతిరెడ్డి తాడిపత్రిలో ఎప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతారో.